నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా లంక గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను అధికారులు నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించి జిల్లా కలెక్టర్ వెంకటమురళితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో ఎక్కువ వరద రావడం జరిగిందని 11 లక్షల క్యూసెక్కాల నీరు క్రిందకు విడుదల చేశారని రవికుమార్ చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుని వారిని పునరావాస కేంద్రాలకు తరలి ప్రయత్నం చేస్తున్నారని, వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, ఆహారం, త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా విజయవాడలో మకాం వేసి అర్ధరాత్రి సమయంలో కూడా వరద బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించారో లేదో అడిగి తెలుసుకున్నారని రవికుమార్ తెలియజేశారు. రెడీగా పెట్టాము. మంత్రులు అయితే ఎట్టి పరిస్థితుల్లో లంక గ్రామాల్లో ఉన్న కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు కొంతమంది గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు సబ్స్టేషన్స్ ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే సబ్స్టేషన్స్ కూడా నీళ్ళు రావడం వల్ల మొత్తం కూడా పవర్ ఆఫ్ అయిపోయింది. అక్కడికన్నీ కూడా జనరేటర్లు పంపించారు. అన్నింటినీ కూడా ఆ జనరేటర్లు కూడా అన్నీ ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం. లైఫ్ టైం బైపాస్ కోసం అక్కడైతే సబ్స్టేషన్స్లో వాటర్ అయిపోయింది. ఆ సబ్స్టేషన్స్లో వాటర్ కూడా ఇమీడియట్గా అవకాశం ఉన్నంత వరకు డీవాటరింగ్ చేసి మళ్ళీ పవర్ని రీజనరేట్ చేయడం కోసం పెట్టింది. లంక, ఈపూర్ లంక, లంక గ్రామాలు 9 లంకలు ఇటు వాళ్ళు వచ్చేసారా? మన మొబైల్ అనుకన్నా ఇప్పుడు మన ఈ రోడ్డు ఏదండి, ఇప్పుడు మనం ఉన్న పాయింట్ మనం ఉన్న పాయింట్ సార్ ఎమ్మెల్యే గారు చెప్పినది చిలుమూరు లంక, షామూరు లంక, చివరి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎల్లో పార్ట్ ఉంది కదా, ఈ ఎల్లో పార్ట్ ఐలాండ్ సార్. ఇది నది, తీసుకొని పోతారు. ఈ ఐలాండ్ వరకు ఇది రైట్ బ్యాంక్, ఇది ఇది వాష్అవుట్ చేసేసారు. వీళ్ళు వచ్చి అక్కడ ఉంటారు, వాళ్ళు లాస్ట్ ఇద్దరు హఠం చేస్తుంటే ఈ 5లో మనకు ఉన్నారు పబ్లిక్. ఇందులో నుంచి ఉమెన్ని, వల్నరబుల్ పీపుల్ తెచ్చేసుకున్నారు. ఈ 5లో పబ్లిక్ ఉన్నారు, 5,000 మంది ఉన్నారు, ఇంకా లోపలే ఉన్నారు. ఈ 5,000 మంది రిపోర్ట్ మనం తీసుకుంటే వాళ్ళ ఇళ్లలో 1 feet వాటర్ వచ్చింది, 1 feet వచ్చింది. వీధుల్లో మోకాల్లో ఇవి వెళ్తున్నాయి. 96,000 లీటర్ బాటిల్స్ వెళ్తాయి వాళ్ళకే కాకుండా వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఇదంతా పాపులేషన్ మనకి 20,000 మంది. ఈ 20,000 మందికి మనం 12 గంటలకే భోజనం ఇస్తాం. భోజనం కానీ బోట్లు మనం ఇప్పుడు వెళ్తాం సార్, బోట్లు అరేంజ్ చేసుకున్నాం. బోట్లలో భోజనాలు ఉంటాయి, వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు మనకి కృష్ణా జిల్లాలో ఏం జరిగిందంటే, ఒక బోట్లో నుంచి కొంతమంది పబ్లిక్ తేలు పుట్టిందని బయలుదేరి పాపుల్ అయిపోయింది. 8 మంది లక్కీగా సేవ్ అయ్యారు, లేదంటే అందరూ ఫ్లడ్ అవే అయిపోయింది. అందువల్ల నేను ఇప్పుడు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాను, అట్లనే ఈసీటీసీ పెట్టి రిక్వెస్ట్ చేశాను, పబ్లిక్ని బయటకి లోపలికి ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, ఇది టైం కాదు. అక్కడే ఉన్నారు, 11.5 లక్షలు నీళ్ళు వెళ్తున్నాయి. సో పడిపోయారంటే రాదు. కరెంటు తీగలు కూడా ఉన్నాయి, కరెంట్ పవర్ ఆపితే గోల్ పెట్టుకున్నారు. అందువల్ల మూమెంట్ లేదు. మూమెంట్ ఓన్లీ నర్సులు, డాక్టర్లు, మన సిబ్బంది, మనకి ఎవరైతే సప్లైస్ అవే చేయమంటున్నాము. ఇక్కడ కూడా మన పోర్ట్ పాయింట్ ఉంది, మనం చూడవచ్చు.
గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ముంపు ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తక్షణమే ఆహార పదార్థాలు అందించే విధంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చర్యలు చేపట్టారు. ఒకవైపు జిల్లాలలోని ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ మరొక వైపు తన వంతు బాధ్యతగా ముంపు బాధితులకు ఆహారం అందించే ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగా అద్దంకి పట్టణంలోని కామేపల్లి కళ్యాణ మండపంలో 40,000 మందికి భోజన ప్యాకెట్లు అందించే విధంగా తయారు చేశారు. భోజన ప్యాకెట్లను బాపట్ల, పొన్నూరు, పామూరు నియోజకవర్గంలోని ముంపు బాధితులకు పంపిణీ చేసేందుకు గాను ప్రత్యేక వాహనాలలో సిద్ధం చేయగా తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా ఊపి వాహనాలు పంపించారు. అలాగే విజయవాడలోని ముంపు బాధితులకు కూడా అద్దంకి నుంచి భోజన ప్యాకెట్లు తరలించారు. వెజిటేబుల్ బిర్యానీతో పాటు వాటర్ బాటిల్ ప్రత్యేక వాహనాలలో పంపించారు. వరుణ్ దేవుడితో ఇబ్బందులు పడి మన రాష్ట్రం అంతా తెలంగాణలో కానీ మనకు కానీ పెద్ద భారీ వర్షాలు పడి వాటర్ తోటి వేల క్యూజిక్ వాటర్, లక్షల క్యూజిక్ వాటర్లతోటి మన గోదావరి కృష్ణాది పొంగి పౌరస్తూ విజయవాడ టౌన్ మొత్తాన్ని ముంచెత్తింది. దానికోసమై ఈరోజు విజయవాడకి మన తెలుగుదేశం పార్టీ తరఫున, అద్దంకి తెలుగుదేశం పార్టీ తరఫున కనీసం 25,000 మందికి భోజనాలు తయారు చేసి మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, గొట్టిపాటి రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ బయలుదేరుతూ ఆడ సప్లై చేస్తున్నాం. వచ్చేసినటువంటి అందరి నాయకులకు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు. వరద బాధితుల సహాయార్థం మన మినిస్టర్ గారు అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఆదేశాల మేరకు సహాయార్థం అంటే విజయవాడ విలయవాడ అయిపోయినటువంటి ఆ ప్రజల ఆకలి బాధను తీర్చడానికి మంత్రి గారు తమ వంతు సహాయంగా అద్దంకి నియోజకవర్గం నుంచి ఆహారాన్ని వారి ఆకలి తీర్చడానికి కొంత మేరకు మనం సహాయమని పంపిస్తూ ఉన్నాం. చక్కటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడంలో అద్దంకి నియోజకవర్గం తక్కువేమీ కాదని, ఇంకా అనేక సహాయాలు మన నుంచి చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. 25,000 మందికి ఈ ఆహారం అందించబడుతూ ఉంది. వాటర్ బాటిల్స్ కానీ, హలో లక్ష్మణ అంటూ ఏదైనా సహాయం కావాలి అంటే బాధలో ఉన్న వారికి మేము ఉన్నాం అని సహాయం అందించే అద్దంకి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్సుమాంజలీలు.
టీవీ 9లో వచ్చిందా ఇగో కవర్పై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు సోమవారం అద్దెంకి పట్టణంలోని 20 వార్డులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి, వైసీపీ నాయకులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే చైతన్య బద్రీల పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం చేశారు. అనంతరము మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు సతీమణి అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందగా హనిమిరెడ్డి హనుమంతరావు నివాసానికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని అందరూ కూడా గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా అదేవిధంగా మన పక్క రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి వేడుకలు ఈరోజు అందరూ కూడా ఘనంగా చేసుకుంటూ ఉన్నారు. అలాంటి మహానుభావుడు పుట్టిన మన రాష్ట్రంలో కూడా ఈ రోజున దౌర్భాగ్య పాలన జరుగుతూ ఉంది. మనం ఈరోజు చూసుకుంటూ ఉన్నట్లయితే అబద్ధాలు మాయ మాటలతో చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వారన్నీ కూడా వాళ్ళు కూడా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మాట అంటే వెనక్కి జరిగిన రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. అదే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయినా సరే రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్ గారిని కానీ పోల్చుకోవటం తగదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడే ఉన్నా జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వడ్డిల్లాలి అరవింద్ నాయకత్వం వడ్డిల్లాలి అరవింద్ నాయకత్వం వడ్డిల్లాలి జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ గిరి చంద్రబాయి జగనన్న జగనన్న బరానా కానీ అద్దెంకి పట్టణంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు సోమవారం జరిగాయి. ముందుగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి మొక్కలు నాటి రుద్ర ఆశ్రయంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి అల్పాహారం అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని జనసేన పార్టీ నాయకులు గోరంట్ల సాయి తెలిపారు. జనసేన అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అద్దెకిలోని జనసేన పార్టీ కార్యాలయం నందు జరపడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ భారీ ఎత్తున రావడం జరిగినది. ఈ కార్యక్రమం అందరూ పాల్గొన్నందుకు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సరిపోతాయి అన్న ఇంతవరకు చాలే. లాంగ్ వస్తే వీటి వాడబడి అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో కదలి ఫలార్చన ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి స్వామివారిని అలంకరణ తదుపరి 11 ఆవృతములుగా వేద పండితులు, అర్చకులు కలిసి 10,000 అరటి పండ్లతో అర్చన జరిపారు. కదలి ఫలార్చనలో భక్తులు, దాతలు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మహానివేదన, మంత్రపుష్పము తదుపరి స్వామివారికి అరటి పండ్లతో అలంకరణ చేశారు. శ్రావణ బహుళ అమావాస్య సోమవారం, సోమవారం అని చాలా విశేషంగా ఈ వ్రతం ఉన్నది. ఈ రోజున పోలాల అమావాస్య కూడా అంటారు. ఈ పోలాల అమావాస్య రోజున ఎవరైతే భగవంతుడిని అర్చిస్తారో వాళ్ళకి సకల రోగాలు నివృత్తయి ఆరోగ్యంగా ఉంటుంది. పోలాల అమావాస్య వ్రతం కూడా ఉన్నది. అలాగే సోమవారం వ్రతం కూడా ఉన్నది. ఈ రోజున మహానక్షత్రం శ్రావణ మాసంలో చిత్త చివరి రోజు శ్రావణ బహుళ అమావాస్య సోమవారం. మనం ప్రతి నెల ఈ దేవాలయంలో సుమారు 6 సంవత్సరాల నుంచి ప్రతి పౌర్ణమికి నాగవల్లి లక్ష నాగవల్లి దినార్చన అంటే 1,00,000 పూజ, ప్రతి అమావాస్యకి 10,000 అతిథుల పూజ భక్తుల సహకారంతో నిర్విఘ్నంగా అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. ఈ రోజున మనకి ఒంగోలు వాస్తవ్యులు నాగార్జున కన్స్ట్రక్షన్ అధినేత శ్రీనివాసరావు గారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఈ రోజు ఉభయదాతలుగా ఉన్నారు. మన పౌరులు కూడా మీరే ఈ 1,00,000 పూజ చేయించారు. ఈ రోజున ఈ 10,000 అతిథుల పూజా కార్యక్రమాలను వారి ఉభయదాతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ స్వామివారికి అలంకరణ అయిన తర్వాత ఈ అమావాస్య సోమవారం నాడు స్వామివారి దర్శనం చేసుకొని స్వామి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. వందే భద్రకుండలినాదికుండలధరం వందే సహస్రానం వందే భద్రయాశ్రయజ్ఞవదం వందే శివం శంకరం. ఓం నమః శిశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, విరూపణే నమః, నీలలోహితాయ నమః, శంకరాయ నమః, సోదరాయ నమః, కృపాగ్రే నమః, విష్ణువల్లభాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకాంతాయ నమః, శ్రీగంధాయ నమః, శివప్రియాయ నమః, ఉగ్రాయ నమః, వారవే నమః, సోదరాయ నమః, గంగాధరాయ నమః, లలాటాక్షాయ నమః, కారణాయ నమః, కృపానిధే నమః, భీమాయ నమః, పరశుహస్తాయ
ఇటీవల కురిసిన వర్షాలకు అద్దెంకిలో రైతాంగానికి ఎటువంటి పంట నష్టం లేదని అద్దెంకి మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దెంకి మండలంలో ఉన్న మొక్క పంటలను సోమవారం మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ పరిశీలించారు. మొక్కజొన్న పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకొని ఎకరాకు 25 కిలోల నత్రజని మరియు 10 కిలోల పోటాస్ కలిపి చల్లుకోవాలన్నారు. అలాగే బలికొరువు మండలం ఉప్పుమాగులూరు గ్రామంలో వర్షం దాటికి తడిసిన పంటలను సోమవారం మండల వ్యవసాయాధికారి కుమారి రైతులతో కలిసి పరిశీలించారు. బలికొరువు మండలంలో ఎక్కడా భారీ స్థాయిలో పంట నష్టం లేదని కుమారి తెలిపారు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.